అందరికీ నమస్కారం అండి. చూడగానే ఆకలి పుట్టించే సింపుల్ ఫ్లేవర్డ్ ఆంధ్ర స్టైల్ మటన్ రోస్ట్ తయారు చేసుకుందామండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఈ మటన్కి టెండర్గా ఉండి బోన్స్తో ఉన్న మటన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై ఒక 500 గ్రాముల మటన్ శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లో నీరు లేకుండా ఉన్నదాన్ని వేసుకుందాం. ఇలా వేసుకున్న దానిలో 1 టీ స్పూన్ పసుపు, మటన్ రుచికి సరిపడినంత ఉప్పు, 1 కప్పు నీరు పోసి ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అంతా లో చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న దాన్ని చల్లారిన తర్వాత మూత తీసి ఒక స్ట్రైనర్లో వడగట్టుకుందామండి. ఇలా వడగట్టుకోగా వచ్చిన మటన్ స్టాక్ని మళ్ళీ కూరలోనే వేసి వండుతాము. ఈ మటన్ స్టాక్ని పక్క నుంచి స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె బాగా వేడైన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా స్లైసుల్లాగా కట్ చేసుకున్న వాటిని కూడా వేసి హై ఫ్లేమ్ మీదే ఒక 5 నిమిషాల పాటు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా వేగి 5 నిమిషాలకి ఫ్రైడ్ ఆనియన్స్ కింద తయారైన ఈ ఉల్లిపాయ ముక్కల్లో నీరంతా తీసుకున్న మటన్ ముక్కలన్నిటినీ వేసుకుని మరొక 4 నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లుని ప్రెస్ చేస్తే నేను పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, అలానే లైక్ చేయటం కూడాను. ఇలా బాగా వేయించుకుంటూనే ఉందామండి. ఇలా వేగుతున్న దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 స్పూన్ కసూరి మేతిని బాగా క్రష్ చేసి దాన్ని కూడా వేసుకుందామండి. ఇలా వేసుకున్న దాన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, కారం వేసాం కనుక తొందరగా మాడిపోతుందండి, అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఇలా వేగుతున్నప్పుడు పాన్ కంటుకున్న ఈ గ్రేవీ చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి. కూరంతా అయిపోయిన తర్వాత అన్నం వేసుకుని కలుపుకు తింటే ఆ మజాయే వేరండి. ఇప్పుడు మటన్లోంచి తీసి పెట్టుకున్న మటన్ స్టాక్ అంతా వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 6 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇది ఒక 95% బాగా ఉడికింది, ఇంకొక 5% ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే మటన్ 100% ఉడికిపోయిందండి. ఉప్పు కూడా చూసుకుని ఉప్పు కూడా కలుపుకున్నాము. అలానే 1.5 టేబుల్ స్పూన్లు గరం మసాలా కూడా వేసుకుని బాగా కలిపి ఫ్లేమ్ అంతా లో చేసుకుందామండి. ఇది ఆంధ్ర స్టైల్ మటన్ రోస్ట్ డ్రై కనుక దీన్ని బాగా ఇంకా డ్రై అవడానికి ఫ్రై చేసుకుంటూనే ఉందామండి. తెలిసిన వాళ్ళు పేదల ప్రోటీన్గా పిలిచే సత్తు పౌడర్ ఎలా తయారు చేస్తారని అడిగారండి. అందరికీ తెలిసే ఉండొచ్చు. ఒకసారి చెప్తాను. వేయించిన శనగపప్పును మిక్సీలో వేసి పొడి చేస్తే అదే సత్తు పౌడర్ అండి. 3 చెంచాల పొడిని 1 గ్లాసు నీళ్ళల్లో చిటికెడు జీలకర్ర పొడి, రుచికి తగ్గట్టు బ్లాక్ సాల్ట్, నిమ్మరసం పిండి తాగితే
పుష్కలంగా ప్రోటీను, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి దొరుకుతాయండి. ఇంకా బాగా దగ్గరగా అయిన ఈ మటన్ ఫ్రైలోని తగినంత కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది వేడి పప్పుచారన్నం, చారన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. అసలు మనం ఇంతవరకు అల్లం వెల్లుల్లి కూడా వేయలేదు. దీన్ని ఆ వాసన కూడా తెలియకుండా మంచి రుచిగా ఉండే ఈ స్పైసీ మటన్ రోస్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి.